ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే 5వ తారీఖు అండి ఆగస్టు. వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు ఏ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే సో ఇక ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా సో జిల్లా స్థాయిలో వచ్చి పరీక్షలు చేసుకునేవారు. కానీ ఇక నుంచి అలా కాకుండా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ప్రజా సమస్యలను సంబంధించి మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ల స్థాయిలోనే అమలు చేస్తున్నటువంటి ప్రజావాణి ఇకపైన మండల కేంద్రంలో నిర్వహించాలని చెప్పేసి మంగళవారం ప్రణాళికల అంటే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయినా టైమింగ్స్ అంటే మేరకు ప్రతి సోమవారం స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది. ప్రజల నుంచి సమస్యలు ఎలాంటివైనా కూడా పరిష్కారానికి సంబంధించి దీనితో ఎంపీడీఓ నోడల్ అధికారికి దాంతోపాటు మొత్తం 23 శాఖల అధికారులు కూడా అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి ఈ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సమస్యలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పరిష్కారం దిశగా సో వారు ఇచ్చేటువంటి ఏదైతే ఆసరా పెన్షన్లు కావచ్చు ఇతర సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా స్కాన్ చేసి కంప్యూటర్లో వాటిని ఎక్కించాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కంప్యూటర్లో స్కానర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కొత్త విధానం అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మనకు అంటే ఇటీవల కాలంలో చాలామందికి భర్త చనిపోయిన భార్యకు పెన్షన్లు రావాలి, అటువంటివి రాలేదు. కొన్ని పెన్షన్లు క్యాన్సిల్ అవుతున్నాయని అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. ఏంటంటే బరువు అనేది తగ్గించేటువంటి మందులు అయితే ఉంటాయి కదా చాలామంది. సో అలాంటివి ఇక నుంచి బరువు తగ్గించే వాడేటువంటి GLP-1 ఔషధాలు సరఫరా వాటి ప్రచారాలపై పర్యవేక్షణ మరింత పటిష్టమైతే చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఔషధ నియంత్రణ సంస్థలు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీటిపైన నిఘా ఉంచాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. హైదరాబాద్లో నివసించే వారికి లేదంటే హైదరాబాద్కు వెళ్ళే వారికి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మెట్రో రైల్ మంత్రి ప్లాస్ నెలవారీ పాస్లపైన HMRLS కసరత్తు విధి విధానాల త్వరలోనే ఆర్టీసీతో సంప్రదింపులు. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.7 లక్షల మంది ప్రయాణం అయితే చేస్తున్నారనమాట. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారనమాట. ఎందుకంటే SRR ఫామ్ అని కూడా అంటారు. లేదంటే ముఖ్యంగా ఓటర్ సంబంధించి మన ఓటు హక్కు ఉందా లేదా అనేది ఇటీవల కాలం సర్వే చేసినాక BLOకు ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయడం జరిగింది. జిల్లాల వారీగా కూడా రిపోర్ట్ అయితే ఇచ్చారు. దాదాపు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కో బూత్ అంటే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కో బూత్ దాదాపు 1200 మంది లోపే ఉండే విధంగా ఇందులో భాగంగా ఏం చెప్తున్నారంటే ఓటర్లో ప్రత్యేక సమగ్ర సవరణ, ఎవరి ఓటు హక్కు ఉండాలి, ఎవరి అనర్హులు ఉన్నారో వాటిని తీసేస్తున్న క్రమంలో సో ఇక రేషనైజేషన్ అనేది పైన ఎన్నికల సంఘం అనేది దృష్టి సాధించింది. అంటే ఆగస్టు 10న ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అయితే తెలియడంతో అధికారులు ఉన్నపలంగా ప్రారంభించి కసరత్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పోలింగ్లో స్టేషన్ ఏది ఉంటుంది కదా, సో 1200 ఓట్ల కంటే మించి ఉండకూడదు అనమాట. సో ఉండేలా ఇక ప్రక్రియను చేపట్టున్నట్టు చెప్తున్నారు. కొన్ని చోట్ల అయితే పలు చోట్ల ఒకే కుటుంబంలోని ఓటర్లు వేరువేరుగా పోలింగ్ బూతుల్లో ఓటు ఇట్లా వేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి సో ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది వేరే వేరే బూతులలో ఓటు వేయాల్సి వస్తుంది. అలాగే కాకుండా ఏం చేశారంటే ప్రతి ఓటర్ కూడా పోలింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. దీంట్లో భాగంగానే సవరణ చేస్తున్నారు. ఒక ఇంట్లో ఓటర్లందరూ కూడా ఒకే కేంద్రంలోకి మారుస్తారనమాట. SIR సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఏదైతే పత్రాలు డిజిటలైజేషన్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, చిరునామాలో ఇక ముఖ్యంగా అందుబాటులో లేని వారు ఓటర్ల పేర్లు అనేది తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికీ మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఏం చేశారంటే 77.66% డిజిటలైజేషన్ అయినాయని చెప్పేసి చెప్పడం. ఎందుకంటే మనకు ఏ నెల పెన్షన్ అయితే ఇవ్వరు. జూన్ నెల పెన్షన్ జూలైలో ఇవ్వడం జరుగుతుంది. జూలై నెల పెన్షన్లు ఆగస్టులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు అయితే రావడం జరిగింది. చాలా వరకు పాత నెల పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త నెల పెన్షన్ల కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఎవరు అర్హులు ఏంటనేది లిస్ట్ అనేది రెడీ చేయాలని ముఖ్యంగా
ఇక తలసేమియా, సికిల్సేమియా అనేటువంటి ప్రత్యేకమైన కేటగిరీలో వీరు పొందుపరిచి వీరు వికలాంగుల కేటగిరీలో 4,016 రూపాయలు అందించాలని. సో అర్హత ఉన్న దరఖాస్తుదారులందరూ కూడా సమీపంలోని మండల ఆఫీసు, ఎంపీడీఓ కార్యాలయం లేదంటే ఇక మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు అర్హులు ఏంటన్నది కూడా ప్రభుత్వం వెరిఫై అయితే చేస్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ప్రభుత్వం చెప్పినట్లుగానే 2,50,000 పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇలా కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వబోతున్నారు. అయితే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి నెల వాయిదాల రూపంలో కొనసాగిస్తుంది, కానీ పెన్షన్లు అనేది ఇప్పటివరకు కూడా పెంచి ఇవ్వలేదని చెప్పేసి. అయితే ప్రతి నెల దాదాపుగా 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇక బడ్జెట్ ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం పెంచిస్తామనేది చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి అనర్హులను లైవ్ అథెంటికేషన్లో చనిపోయిన వారి పెన్షన్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ పెన్షన్లు, ఇక ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకున్న వారి ఇలాంటివన్నీ పెన్షన్లు అనేది తప్పుడు చిరునామాని పెన్షన్లు క్యాన్సిల్ అవుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ కార్యక్రమం అనేది సెర్ప్ అధికారులు నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,000 పెన్షన్లు అనేది తొలగించినట్లు చెప్తున్నారనమాట అధికారికంగా. అయితే రాష్ట్రంలో త్వరలో మనకు 2,50,000 పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు కదా. కొత్త పెన్షన్లు అనేది ప్రాధాన్యత ప్రకారం అయితే ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మిగిలిన వారు తప్పనిసరిగా మరొక 10 రోజులు మాత్రమే సమయం ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ కాని వారు తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ నెల పెన్షన్లు అనేది దాదాపుగా 70 నుంచి 80% వరకు అయితే తీసుకున్నారు. కొన్ని ఏరియాలో అయితే 100% కంప్లీట్ అయిన, కొన్ని జిల్లాలకు సంబంధించి చెప్తున్నారు. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. సో ప్రభుత్వం నుంచి ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఇక ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట.